ఎస్ ఇవాళ అయితే మనం పార్ట్ 6 మన పైథాన్ సిరీస్ అయితే ఏదో ఉందో దాంట్లో అయితే ఇవాళ మనకి పార్ట్ 6 ఇవాళ నేను నేర్చుకున్నా అంటే కమెంట్స్, అలాగే ఇండెంటేషన్, అలాగే ఎస్కేప్ సీక్వెన్స్. ఇవైతే ఇవాళ అయితే తెలుసుకుందాం, ఓకేనా? ఇవి ఎందుకంటే మనం జనరల్గా ప్రోగ్రామ్ రాయాలంటే సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగా ఇండెంటేషన్ అయితే వాడతాం. నెక్స్ట్ వచ్చేసి కమెంట్స్ ఎందుకంటే మనం జనరల్ రాసే కోడ్ని ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకుంటున్నామని లైన్ బై లైన్ కోడ్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాం. ఇది ఒకసారి మనం లైవ్గా డెస్క్టాప్కి వెళ్ళి చూద్దాం. అయితే మనం ఇప్పుడు లైవ్గా అయితే ఒకసారి చూద్దాం. వచ్చేసి ఇండెంటేషన్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇండెంటేషన్. ఓకే, ఇండెంటేషన్ ఓకేనా, ఒకటి ఇండెంటేషన్, నెక్స్ట్ కమెంట్స్, ఓకే, అండ్ నెక్స్ట్ ఎస్కేప్ సీక్వెన్స్. ఈ 3 టాపిక్స్ అయితే ఇవాళ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం, ఓకేనా? ఫస్ట్ ఇండెంటేషన్. అసలు ఈ ఇండెంటేషన్ అంటే ఏంటి? ఓకే, ఇండెంటేషన్ తర్వాత వెళ్దాం. ఫస్ట్ కమెంట్స్ తీసుకుందాం. ఫస్ట్ కమెంట్స్, ఓకేనా? ఇక్కడ మనకి కమెంట్స్ అనేవి ఇప్పుడు నేను ఇక్కడ రాసి చూడండి. కమెంట్స్ ఇండెంటేషన్, ఎస్కేప్ సీక్వెన్స్ ఇవన్నీ రాసాయి కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు కమెంట్స్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నేను హ్యాష్టిక్ అనే ఒక సింబల్ అనేది ముందు ఇచ్చాను ఏదైనా స్టేట్మెంట్ ముందల, ఓకేనా? ఈ స్టేట్మెంట్ ముందర ఇప్పుడు నేను రన్ చేసి వస్తే ఈ కోడ్ని ఈ సిస్టంలో నాకు ఇక్కడ టెర్మినల్ ఏం అవుట్పుట్ చూపించలేదు. చూడండి, మన ప్రీవియస్ వీడియోలో ప్రింట్ స్టేట్మెంట్ ఎలా యూస్ చేయాలో తెలుసుకున్నాం. ఒకసారి ఆ ప్రింట్ స్టేట్మెంట్లో కోడ్ రాసుద్దాం. ప్రింట్ డబ్ల్యూఆర్డి. ఈ ప్రింట్ అనే స్టేట్మెంట్ మీకు కానీ ఎలా యూస్ చేస్తారో తెలియకపోతే ప్రీవియస్ వీడియో అయితే చెక్ చేయండి, ఓకేనా? దీన్ని సేవ్ చేస్తున్నా. కమెంట్స్ అండ్ ఓకే, ఇక్కడ చూడండి నాకు హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. ఎస్కేప్ సీక్వెన్స్, ఇండెంటేషన్, కమెంట్స్ ఇవి మాత్రం ప్రింట్ అవ్వాల. ఎందుకంటే ఇవి కమెంట్స్. అంటే ఏదైనా స్టేట్మెంట్ మనం ముందర హ్యాష్టిక్ అని పెట్టి రాసామంటే మాత్రం దానికి కమెంట్స్ అంటారు. కమెంట్స్ అనేవి మేజర్గా ఎందుకు వాడతామంటే ఇప్పుడు నేను ఫస్ట్ స్టెప్లో ప్రింట్ అని రాసా. ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ అంటే నేను ఇక్కడ ఏం రాస్తున్నా, హలో వరల్డ్ అనే ఒక స్టేట్మెంట్, సారీ, ఇది ఒక స్టేట్మెంట్. అంటే ప్రింట్ హలో వరల్డ్ అనేది ఒక స్టేట్మెంట్. నాకు ఇది ఒక స్టేట్మెంట్ అని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇలా స్టేట్మెంట్ అనేది వాడతాం. అంటే ఇప్పుడు మనం ఏదైతే సెట్ ఆఫ్ కోడ్ అయితే రాస్తామో ఆ కోడ్లో ప్రతి లైన్లో ఏం చేస్తున్నాం అని మనం ఒక అండర్స్టాండింగ్ చేసుకునేదానికి ఈ కమెంట్స్ అనేవి పనికొస్తాయి. అంటే ఇప్పుడు నేను ఒక కోడ్ రాసా, ఈ కోడ్లో పర్టికులర్ లైన్లో ఇలా జరుగుతుంది వర్క్ అని నాకు ఒక రిఫరెన్స్ లాగా ఉంచుకునేదానికి కమెంట్స్ అనేది వాడతాం. ఈ కమెంట్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఓకేనా? దీనికి ఒక కమెంట్ చేసేస్తాం. ఓకే, 2 టైప్స్ కమెంట్స్ ఉంటాయి, ఓకేనా? ఒకటి సింగిల్, అంటే సింగిల్ లైన్. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ లైన్ కమెంట్. అంటే ఏదైనా కానీ మనం స్టేట్మెంట్ రాసేటప్పుడు ఒక సింగిల్ లైన్లో మాత్రమే రాస్తే అప్పుడు ఈ హ్యాష్టిక్ అనే కోడ్ అయితే యూస్ చేస్తాం. అంటే సింగిల్ లైన్లో కానీ మనం కానీ ఏదైనా స్టేట్మెంట్ రాసి ఇది నాకు జస్ట్ రిఫరెన్స్ లాగా ఉండాలి, నాకు అర్థం అవ్వాలి ఇక్కడ స్టేట్మెంట్ ఏముందని తెలుసుకోవడానికి మనం జస్ట్ హ్యాష్టిక్ అని పెడితే అదొక సింగిల్ లైన్ మాత్రం డిఫైన్ చేయగలుగుతాం మన కమెంట్ సెక్షన్గా. అదే మనకి ఒక 3-4 లైన్స్ కానీ ఉన్నాయనుకో పైథాన్లోనే, నాకు ఇప్పుడు ఒక లైన్ కాదు ఒక 10 లైన్లు ఆర్ 3-4 లైన్స్ అనేవి నాకు ఇప్పుడు సేమ్ స్టేట్మెంట్స్ ఉంది. ఈ లైన్ కోడ్ని నేను అండర్స్టాండ్ చేసుకున్నట్టు కమెంట్ రాయాలనుకుంటున్నా. బట్ అది ఒక లైన్ కన్నా 2-3 లైన్స్ ఆర్ 10 లైన్స్ ఇలా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మల్టీ లైన్ కమెంట్స్ అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మల్టీ లైన్ కమెంట్స్, ఓకే. ఈ మల్టీ లైన్ కమెంట్స్ నెక్స్ట్ సంథింగ్ అండర్ కింద నెక్స్ట్ లైన్కి వచ్చేసి నెక్స్ట్ మన ఛానల్ నేమ్ ఇచ్చా, నెక్స్ట్ అన్సబ్స్క్రైబ్,
పైథాన్ అని ఇచ్చా. ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి మల్టీ లైన్ అనేది ఒక మల్టీ లైన్ కమెంట్స్ అనేది ఒకటి అయింది. నెక్స్ట్ మూవీ హరి అనేది ఒకటి అయింది. సబ్స్క్రైబ్ అలాగే పైథాన్ ఇన్ని లైన్స్ అరౌండ్లీ 1 2 3 4 లైన్స్ ఉన్నాయి. ఈ 4 లైన్స్ని నేను కమెంట్ చేయాలంటే అప్పుడు నాకు వచ్చేది మల్టీ లైన్ కమెంట్ సెక్షన్. ఈ మల్టీ లైన్ కమెంట్ సెక్షన్ ఎలా యూస్ చేస్తారంటే మనం ఇక్కడ చూడండి 3 pairs ఆఫ్ డబల్ కోట్స్ కానీ లేదంటే 3 pairs ఆఫ్ సింగిల్ కోట్స్ కానీ యూస్ చేసామంటే దానికి కమెంట్స్ అంటే మల్టీ లైన్ కమెంట్ కింద యూస్ చేస్తాం. ఇవి ఎలా యూస్ అంటే చూడండి ఒకటి డబల్ కోట్స్తో 3 pairs అనేవి ఉండాలి, ఓకేనా, లేదంటే సింగిల్ లైన్స్లో 3 pairs అయినా ఉండాలి. ఇవి ఎలా యూస్ చేస్తారు చూద్దాం. ఇప్పుడు ఏదైతే నా స్టేట్మెంట్ స్టార్టింగ్ స్టేట్మెంట్ ఉందో అక్కడ నేను 1 2 3 ఇప్పుడు చూడండి 3 కోట్స్ ఇచ్చారు. ఇక్కడ 3 కోట్స్ నేను ఒక 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 సింగిల్ సైడ్ ఇచ్చాను. దీనికి పెయిరింగ్ ఒకటి ఉండాలి కదా, కాబట్టి నేను ఎండింగ్లో ఏం చేస్తానంటే మళ్ళీ డబల్ కోట్స్ ఇచ్చాను, ఓకేనా. ఇప్పుడు చూడండి ఈ మొత్తం లైన్స్ అన్ని నాకు కమెంట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ సేమ్ అంతగా ప్రింట్ 2 + 3, ఓకేనా. ఓకే నాకు 5 అని వచ్చింది. బట్ ఇక్కడ చూడండి మల్టీ లైన్ కమెంట్స్ మూవీ హరి సబ్స్క్రైబ్ పైథాన్ ఇవేమీ రాలేదు. ఎందుకంటే ఇవి మల్టీ లైన్ కమెంట్ సెక్షన్. ఈ మల్టీ లైన్ కమెంట్ సెక్షన్ జస్ట్ ఉంటాయి, జస్ట్ కంప్యూటర్ రీడ్ చేసుకుంటే కానీ దాని మీద ఎటువంటి ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయదు, ఓకేనా. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటా. నెక్స్ట్ ఏంది ఇండెంటేషన్. ఇండెంటేషన్ పైథాన్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎంతలా ఇంపార్టెంట్ అంటే మనకి హార్ట్ ఎలాగో ఇక్కడ పైథాన్లో ఇండెంటేషన్ కూడా అలాగే ఉంటుంది, ఓకేనా. ఇండెంటేషన్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. మీరు ఇంతకుముందు సి కానీ C++ కానీ జావా కానీ వాడుంటే మీకు బ్రాకెట్స్ అనేవి ఉండేవి, కర్లీ బ్రాకెట్స్. చూడండి ఇలా కర్లీ బ్రాకెట్స్ అనేవి ఉండేవి. ఈ కర్లీ బ్రాకెట్స్ ఏం చేస్తాయంటే ఒక సెట్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ని సపరేట్ చేస్తాయి, అంతే కదా. ఇప్పుడు ఏదైతే మనకి స్టార్టింగ్ ఎక్కడైతే రాస్తామో దాని ఎండింగ్ పర్టికులర్గా ఉండాలని చూపిస్తాం. ఇప్పుడు దీని లోపల ఇంకొక బ్లాక్ కూడా ఉంటే నెక్స్ట్ ఇంకొక బ్లాక్ ఇచ్చి ఎంటర్ ఇస్తాం. దీని లోపల ఇంకోటి అయితే ఇలా ఇచ్చాం అంటే ఇక్కడ చూడండి ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్ బ్లాక్. నెక్స్ట్ దాంట్లో సబ్ బ్లాక్ వచ్చేసి స్టార్టింగ్ అలా ఎండింగ్, ఇలా స్టార్టింగ్ ఎండింగ్, ఇలా ఒక్కొక్క బ్లాక్కి స్టార్టింగ్ ఎండింగ్ అంటూ ఉంది. బట్ పైథాన్లో ఈ కర్లీ బ్రాకెట్స్ అనే మనం యూజ్ చేయండి. దానికోసం మనకి ఇండెంటేషన్ అనే టాపిక్ ఇచ్చారు. ఇండెంటేషన్, ఓకేనా. ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు లైవ్లో అయితే ఇండెంటేషన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను ఇఫ్ కండిషన్స్ అనేవి వాడతా. మీకు ఇఫ్ అనేది ఇక్కడ తెలియకపోతే కొంచెం ఫర్దర్గా అయితే మనం తెలుసుకుందాం, నో ప్రాబ్లం. అయితే ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అని ఒక స్టేట్మెంట్ తీసుకొని దాంట్లో 2ని వేరియబుల్ అండ్ డేటా టైప్స్లో అయితే మనం దీనికి చూద్దాం, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నా ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 అని ఇచ్చా, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేసా ఏ ఈక్వల్ టు 2 అని ఇచ్చాను, ఓకే. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నట్టు ఫస్ట్ అనే ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయమంటున్నాను. అంటే ఇది ఫస్ట్ బ్లాక్ ఇండెంటేషన్. నెక్స్ట్ ఇఫ్ ఏ డివైడెడ్ ప్రింట్ మాడ్యులస్, ఓకేనా. ఓకే ఇక్కడ చూడండి నాకు ఫస్ట్ అలాగే మాడ్యులస్ ఇవి రెండు అయితే వచ్చాయి. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ నేను ఇఫ్ అని ఇచ్చాను, ఓకేనా. ఫస్ట్ ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 అని ఇచ్చాను. ఈ ఇఫ్ ఒక బ్లాక్ ఎంతవరకు దీని యొక్క పరిమితి అంటే ఎంతవరకు దీని యొక్క స్టార్టింగ్ అలాగే ఎండింగ్ అంటే ఇదండి ఇంతవరకు, ఓకే. నెక్స్ట్ ఈ బ్లాక్ ఇఫ్ అని తీసుకున్నా, ఈ ఇఫ్కి ఇంతవరకు కండిషన్ అనేది ఉంటుంది. ఒకవేళ నేను ఇక్కడ ఎల్స్ అని రాసానంటే ప్రింట్ నాన్ అని ఇచ్చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఇంకొంచెం నీట్గా క్లారిటీగా అవుతుంది.
ఇప్పుడు చూడండి ఇఫ్ అని ఇచ్చా, ఈ ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్ ఎంత దూరం, ఓకేనా. ఇక్కడ కూడా ఇంకో ఎల్స్ తీసుకుందాం, ఇది ఫైనల్ ఎల్స్. ఎండ్. ఇక్కడ చూడండి ఫస్ట్ అండ్ సెకండ్ నాకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ ఇండెంటేషన్ ఏ విధంగా వర్క్ అయిందో చూద్దాం. ఇక్కడ చూడండి ఈ బ్లాక్ ఒక ఇండెంటేషన్, అంటే ఈ బ్లాక్ ఇక్కడ ఎల్స్ వరకు ఒక బ్లాక్ అని అర్థం. అంటే దీన్ని డిఫైన్ చేయడానికి కారణం ఏంది, ఇక్కడ స్పేస్ ఉంది చూడండి. స్పేస్ ఎంత, ఒక ట్యాబ్ అంటే 4 క్యారెక్టర్ స్పేస్ ఉంది. అంటే ఇండెంటేషన్ అంటే 4 క్యారెక్టర్ స్పేస్ అని అర్థం, ఓకేనా. ప్రతి ఇండెంటేషన్ 4 క్యారెక్టర్ స్పేస్తో డివైడ్ చేయబడుతుంది. దాని యొక్క స్టార్టింగ్ ఎండింగ్ లైన్కి మాత్రమే మ్యాచ్ అవుతుంది. మిగతా కోడ్ అంతా ఈ 4 క్యారెక్టర్ స్పేస్ లోపల, అంటే 4 క్యారెక్టర్ స్పేస్ తర్వాత అయితే మనం కోడ్ రాస్తాం. అప్పుడు ఆ ఒక స్టార్టింగ్ అలాగే ఎండింగ్ స్టేజ్లో ఉన్నటువంటి కోడ్ మాత్రమే ఆ బ్లాక్కి సంబంధించింది. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఇఫ్ కా నుంచి ఇక్కడ ఈ ఎల్స్ వరకు ఇదంతా ఒక బ్లాక్, దాంట్లో సబ్ బ్లాక్స్ చూడండి. ఇక్కడ ఈ ఇఫ్ కా నుంచి ఇక్కడ ఎల్స్ వరకు ఇది ఒక సపరేట్ బ్లాక్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎల్స్ కా నుంచి ఇంతవరకు అదొక సపరేట్ బ్లాక్. ఒకవేళ ఈ స్టేట్మెంట్ అంతా కానీ ఎర్రర్ వస్తే అప్పుడు ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అయినప్పుడు నాకు ఈ లాస్ట్లో ఈ ఎల్స్ అనేది వర్క్ అవుతుంది. ఇది తర్వాత కండిషన్స్ టాపిక్ తెలుద్దాం. ఇప్పుడైతే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటే ఇండెంటేషన్ అంటే జస్ట్ 4 క్యారెక్టర్ స్పేస్. ఈ 4 క్యారెక్టర్ స్పేస్లోనే మనం కోడ్ అనేది రాస్తాం, అంటే బ్లాక్స్ వైజ్గా మనం డివైడ్ చేయడానికి, ఓకేనా. నెక్స్ట్ దీన్నంతా కమెంట్ చేసేద్దాం. ఓకే తీసేసాను. నెక్స్ట్ ఎస్కేప్ సీక్వెన్స్. ఎస్కేప్ సీక్వెన్స్ చూద్దాం. ప్రింట్ హలో వరల్డ్. ఓకే ఈ స్టేట్మెంట్ ఇచ్చాను. నెక్స్ట్ ప్రింట్ పైథాన్. ఓకే దీన్ని ఇప్పుడు సేవ్ చేసా, ఇప్పుడు రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి నాకు హలో వరల్డ్ పైథాన్ 2 వచ్చాయి, కరెక్టే. ఇక్కడ మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ చూడండి నేను హలో వరల్డ్ అని ఒక లైన్లో రాసా, నెక్స్ట్ ప్రింట్ అని ఇంకొక లైన్లో రాసా. కాబట్టి నాకు 2 లైన్స్లో అయితే కోడ్ అయితే వచ్చింది. అదే ఇప్పుడు నేను సింగిల్ లైన్లో కానీ ఏమైనా స్టేట్మెంట్ రాస్తే దాన్ని డబుల్ లైన్ అంటే నెక్స్ట్ లైన్లోకి నేను మార్చుకోవాలి ఎప్పుడంటే అప్పుడు నాకు ఎస్కేప్ సీక్వెన్స్ అనేది యూజ్ అవుతాయి. మనకి ఇక్కడ ఎస్కేప్ సీక్వెన్స్ అంటే \n, ఓకేనా. ఈ \n అనేది మనం ఎస్కేప్ సీక్వెన్స్గా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే \n పైథాన్ అని ఇచ్చాను. ఓకే చూడండి హలో వరల్డ్ పైథాన్. ఇప్పుడు చూడండి సేమ్ సింగిల్ స్టేట్మెంటే, బట్ న్యూ లైన్లో పైథాన్ అనేది వచ్చింది. నాకు ఎక్కడైతే స్టేట్మెంట్ అనేది కొత్త లైన్ అంటే ఎక్కడైతే స్టేట్మెంట్ అయితే నాకు న్యూ లైన్లోకి రావాలి ఈ పర్టికులర్ పార్ట్ కానించి ఆ పార్ట్ ముందర నేను \n పెడతాను. ఒకవేళ ఇక్కడ చూడండి నాకు ఇక్కడ ఆల్రెడీ డబుల్ కోడ్ ఏ విధంగా ఓవర్కమ్ చేస్తాను చూస్తున్నాను. ఇప్పుడు దీనికి కొంచెం టెక్నికల్ వాట్స్ యువర్ నేమ్ అని ఇస్తున్నాను నేను స్టేట్మెంట్, ఓకేనా. ఓకే ఇక్కడ నాకు ఈ లైన్ మొత్తం కమెంట్ అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ అంతా కమెంట్ కావాలి. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఈ ఎస్ పక్కన ఏదైతే నేను బ్యాక్వర్డ్ స్లాష్ ఉందో ఆ స్లాష్ ఇక్కడ తీసేసి జస్ట్ నేను ఏదైతే మనకి సెకండ్ ఓడ్లో ఏదైతే కమెంట్ ఉందో అంటే కమెంట్ లైన్ లాగా సింగిల్ డాట్ ఉందో దాని ముందర బ్యాక్వర్డ్ స్లాష్గా పెట్టా అంటే నాకు ఎర్రర్ అనేది ఓవర్కమ్ అయిపోతుంది. ఇప్పుడు చూద్దామా, రన్ చేసి చూద్దాం. చూడండి వాట్స్ యువర్ నేమ్, ఇది చూడండి సింగిల్ కోడ్ కూడా నాకు ఇక్కడ నాకు సింగిల్ కోడ్ కూడా వచ్చేసింది, ఓకేనా. ఈ విధంగా అయితే మాత్రం మన పైథాన్లో కమెంట్స్, ఇండెంటేషన్ అలాగే ఎస్కేప్ సీక్వెన్స్ అనేవి ఉంటాయి. మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియోలో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అయితే తెలుసుకుందాం. ప్రీవియస్ చేసిన వీడియోస్ అయితే చూడకపోతే ఖచ్చితంగా చూడండి. మీరు ఇవాళ మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే ఇక్కడ ఏదైతే నేను సింగిల్ కోడ్ పెట్టేది వాట్స్ యువర్ నేమ్ రాసానో దాన్ని మీరు డబల్ కోడ్స్ పెట్టి చూడండి, ఏమైతే వస్తుందో రిజల్ట్ నాకైతే రేపు నెక్స్ట్ వీడియోలో కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఖచ్చితంగా. నేను ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేశారా ఒకసారి చెక్ చేయండి.